యేసుక్రీస్తు వారు, దేవదూత, యోహాన్. నలుగురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు 1వ వచనంలో. ఇప్పుడు మనం పదము ధ్యానం చేస్తున్న పదం ప్రభుబల కొరకు తన దాసులకు అంటే యేసుక్రీస్తు దాసులకు లేదా దేవుని దాసులకు. దేవుని దాసులకు ఉండే లక్షణాలు అంటే ఎవరు ఆయన దాసులు, దేవుని దాసులు ఏం చేస్తారు, దేవుని దాసులు ఎలాంటి వారు ఉండాలి కదా. మొట్టమొదటి చూస్తే ఎవరంట దేవుని దాసులు? ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి రక్షణ పొందిన వారే ఆయన దాసులు. ఆయన దాసులు. అంతకుముందు సాతానుకు దాసులు, లోకానికి దాసులు, పాప నియమమునకు దాసులు, కడుపుకు దాసులు, ఇంకా నిజమునకు కాని వారికి దాసులు. అది రోమ పత్రికలో, ఎఫెసీ పత్రికలో, కొరింథీ పత్రికలో ఈ 5 సంఘటనలు మనం ఒకప్పుడు ఎవరికి దాసులమో అవి రాయబడ్డాయి. మనం గతంలో చూస్తూ వచ్చాం. ఇప్పుడు గత వారంలో పోయిన వారం ఏం చూసినాం? దేవుని దాసులు అంటే ఎవరంట? పోయిన వారం ఏం చూసినాం? 5 సంగతులు, 5 3 సంగతులు చూసాం. 3 సంగతులు. ఎవరంట దాసులు? ఒకటి, కరుణించేవారు ఉండాలి. దాసుడు ఏంటంటే తన తోటి దాసులు దేవుడు ఎట్లా కరుణించారో ఆయన దాసుడు కూడా తోటి వారిని ఏం చేస్తారంట? కరుణిస్తాడు. కరుణించే దాసుడు. రెండవది ఏం చేస్తుంది? క్షమించటం. అంటే యజమానుడు దాసుని క్షమించినప్పుడు ఈ దాసుడు తన దాసుని ఏం చేయాలా? ఈ దాసుడు తోటి దాసుని క్షమించాలి. కనుక క్షమించేవారు ఉండాలి దాసులు. మూడోది, లెక్క చెప్పవలసిన వారు దాసులు. యజమానుడికి ఏం చెప్పాలి? దాసులు దేశాంతరం వెళ్తున్నాడు, కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. తిరిగి వచ్చిన తర్వాత లెక్క అడిగినాడు, నీకు ఎంత ఇచ్చాను, నువ్వెంత చేశావు? ఇచ్చింది 5, 5కు 5 చేశాడు, 10 అయినాయి. రెండో వ్యక్తికి ఎన్ని ఇచ్చినాడు? నీకు 2 ఇచ్చాను అడుగుతాడు. ఎన్ని ఇచ్చాడు అడుగుతాడు. నీకు 2 ఇచ్చాను. 5 ఇచ్చిన వ్యక్తిని 5 అడిగాడు. 2 ఇచ్చిన వ్యక్తిని 2 అన్నాడు. కానీ నేను కూడా నీకు 5 ఇచ్చానడా అనలేదు. నీకు 2 ఇచ్చాను అన్నాడు. 2కి 2 చేసుకున్నాడు, 4 అయినాయి. ఇప్పుడు ఒక వ్యక్తి తరంతరికి వచ్చి ఏమన్నాడు? ఎన్ని 1 ఇచ్చాడు. 1 వ్యక్తి ఏం చేయాలా? 1కి 1 ఇవ్వాలి. కానీ 1కి 1 కూడా ఇవ్వాల, 1 ఇచ్చాడు కదా. యజమానుడు ఇచ్చిందని దాచిపెట్టి ఇచ్చాడు. అంటే దేవుని బిడ్డలుగా మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. దాసుడు దేవుని బిడ్డలందరూ మనం దాసులమే. రక్షించబడ్డ ప్రతి ఒక్కరూ ఆయనకు దాసులమే. ఇప్పుడు దేవుని దాసులు అంటే పరిచర్య చేసేవాళ్ళు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, బోధకులు కావచ్చు, సువార్థికులు, కాపర్లు, నాయకులు, పరిచారకులు, లేదా ఆయా మినిస్ట్రీలు చేసేవారు కావచ్చు. వీళ్ళందరినీ దాసులు అంటారు. వీళ్ళందరూ ప్రపంచంలో ఉన్న రక్షించబడ్డ వారందరినీ ఒక మాట చెప్పాలంటే బాప్తీసం పొందిన అందరూ. బాప్తీసం పొందిన అందరూ కూడా ఒక రోజున దేవుని బిడ్డలు మనం లెక్క చెప్పాలి. ఆయన దాసులం. రక్షణ పొందని వారు, బాప్తీసం పొందని వారు ఆయన దాసులు కాదు. రక్షణ పొందకుండా ఆయన దాసులు కాలేరు, ఆయన పిల్లలు కాలేరు. రక్షణ పొందని వారందరూ ఇంకెవరంటే సాతానుకు దాసులు. ఇందాక 5 రకాలు చెప్పుకున్నాం కదా. 1 సాతానికి, 2 లోకానికి, 3 పాపానికి, 4 కడుపుకు, 5 పాప నియమానికి. 5 రకాల దాసత్వంలో ఇప్పుడు భూమి మీద 800 కోట్ల 840 కోట్ల వాళ్ళు సుమారు 350 క్రైస్తవులు. వీళ్ళు మాత్రం నామక రక్షణ మళ్ళీ సాతాను దాసులు. మళ్ళీ ఇస్త్రీ లోకాన్ని దాసుడుగా దేవుని బిడ్డలు కూడా దాసులు అయిపోతారు. లోకానికి, పాపానికి, అప్పాలి. ఇలాగ మనం దాన్ని ఎంత కూడా వడకట్టుంటే జల్లబడితే ఎంత శేషం మిగిలిద్ది. అందుకు నిలిచేది పరలోకం శేషం చేరింది. సంఘం మొత్తం పరలోకానికి వెళ్ళదు. ఇప్పుడు 300 కోట్ల పైగా అంటే క్రైస్తవులు సుమారుగా ఎక్కేస్తుంటారు. 300 కోట్లు, 350 సుమారుగా 840 కోట్లు. ఈ 350 కోట్లు సుమారుగా అందరూ పరలోకి వెళ్ళరు. కానీ ఈ 350 కోట్లలో జల్లబట్టబడతారు. ఈ 350 కోట్లలో నిజంగా రక్షణ పొందిన వారు, మారు మనసు పొందినవారు, ఆ తర్వాత రక్షణ కాపాడుకున్నవారు, ఆ తర్వాత పాపంలో పడిపో పరిశుద్ధున్నారు, ఆ తర్వాత రక్షణ కాపాడు ప్రభు అక్కడ సిద్ధపాటు కలిగి ఉన్నవారు, ఎత్తబడినవారు. ఒకపడతారు. ఈ ఒకటి సాతాను అన్నాడు పేతురుతో, జల్లిస్తాడు. గోధుమలు జల్లించినట్లుగా జల్లిస్తాడు. జల్లబడుతున్నాడు సాతాను. సాతాను దగ్గర చాట ఉంది. యేసు దగ్గర ఏముందంట? చాట. సాతాను దగ్గర జల్లి అరగ్రహం నీటి మా పైన రాళ్ళు, మట్టి పనికిరాని పడతాయి. ఎండుతాయి. జల్లబెట్టినప్పుడు ఆకులు, పావు గింజలు అన్నీ పడిపోతాయి. మనం ఆత్మీయ ఆఫ్ పావులు ఏమనుకోండి. క్రైస్తవులు, ప్రపంచ సర్వసంఘంలో క్రైస్తవులు ఆఫ్ పావు పావున్నారు. దాంట్లో రావద్దా? పేతురుని సాతాను పెట్టింది మనం ఎంత? ఇప్పుడు క్రైస్తవులు ఎంత? బోలు ఎంత? పేతుతో పోల్చుకుంటే పేతురు మనం సమానం కాదు. మనకంటే ఈక్వాలిటీ. పరలోక కాలాలు ఇంతలో మాత్రం ఉన్నాయి. ఆయన ప్రపంచంలో ఈ 3-4 కోట్ల
అని మనం చేస్తాం. దాంట్లో అంతా అయిపోయింది. దేవుని దాసుడే వాళ్ళు కూడా వస్తున్నాలు బయటపడి మాట్లాడి లెక్క చెప్పాలి. మాటలు ఏ విషయాలు చెప్పాలా? గృహ నిర్వహణ చెప్పాలి. ఇంకా వాళ్ళు ఆత్మలను ఆత్మ విషయం ఏ నాయకులు అలా ఇంకా అడుగు జాడలు లెక్క చెప్పాల్సిందే. మన అడుగు జాడలు ఇంకా ప్రతివాడు గురించి మనం మరణించిన తర్వాత అక్కడ ఎక్కడ సంఘం ఉంది, తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది, సింహాసనకి వస్తాం. అక్కడ అందరూ జరిగించిన ప్రత్యక్ష కావాలి. 2 5 10 ఇక్కడ అంటే భవిష్యత్తులో 7 విషయాలు మనం లెక్క చెప్పాలి. 7 అంశాలుగా మన పైన కూడా కూర్చోబట్టి పాజిటివ్ మాట్లాడి దేవుని బలపడవు. దేవుడి కార్యాలు చేశారు. ఒకటి చెప్పిన పర్లేదు. అసలు దేవుని కృతజ్ఞత లేదు, స్థుతి లేదు, ఆరాధన మానేసాం, కృతజ్ఞత వచ్చేస్తాయి. దేవుని దేవుడి కృతజ్ఞత స్థుతి ఆరాధన ఎంత దేవుడు ఇస్తామో, ఎంత ఆరాధిస్తున్నామో, ఆయన కార్యం జ్ఞాపకం చేసుకుని ఎంత కార్యాలు ఎన్ని రకాలు చేశాడా అని దేవుని మీద విశ్వాసం, దేవుని మీద మక్కువ ఇది, ప్రేమ ఇది. ఆయన జ్ఞాపకం నేర్చుకుంటాం, కృతజ్ఞతలు కృతజ్ఞతలు దీనులమైపోతాం. ఆయన దగ్గర ఆయన కార్యం ఆరాధన వ్యక్తిగతంగా కుటుంబంగా ఆరాధించాలి. దేవుని ఆరాధిస్తాం. బట్టి రక్షణ బట్టి కార్యాలు బట్టి వ్యక్తిగత కుటుంబం కుటుంబం చేసిన వ్యక్తిగత ఆరాధన. నా కొరకు నేను ఏమేమి నేను చేసినాను, నా దేవుడు నాకు వ్యక్తిగత కుటుంబంగా దేవుని అందరినీ కలుపుకుంటాం. ఆదివారం ఆరాధన మాత్రం వ్యక్తిగత ఆరాధన. కుడికుల్లో లేదా మందిరం జరిగే మీటింగ్స్ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, మందిరంగా ఇప్పుడు ఆరాధిస్తాం, ప్రార్థన చేస్తాం. మనం గమనిస్తే ఇది మనం ఒక విషయాలు అంటే దాసులు దుష్టుడైన దాసుడు పదరబోదు, తిండిపోతూ, తిరుగుతూ. అయితే ఆలోచన దాసులు అలాంటి దాసులు ఉండకూడదు. ఇది కాలం రుజువు కూడా ఉన్నాయి. అబద్ధాలు ఆలోచిస్తున్నాం. చాలా మంది కొట్టే బూతులు తెలియదు, దాసులు ఎలా తగ్గుతులే ఉండకూడదు. ఒక అంగం ఉండదు. మద్యం తెలుగు బైబిల్ వాక్యం అసలు ఒరిజినల్ ఏంటి? హిబ్రూ పదం. కొత్త నిబంధన ఎక్కువ గ్రీకు, ఇప్పుడు మళ్ళీ మాట భాష ఆయన మాట్లాడు. ఎందుకు అంటే రోమన్లు గ్రీకు భాష మాట్లాడతారు, గ్రీకు రోమన్లు భాష, అరామిక్ భాష ఉంది. ఇలాగా గ్రీకులు, రోమన్లు, యూదులు ఈ భాష అన్నిటి కలిపి అందరికి వచ్చే భాష అంటే పేదలు. అదిలో యూదులు పేదలు ఉంటారు, క్రైస్తవులు పేదలు ఉంటారు, తప్పదు. యూదులు అంటే పేదలు ఉంటారు, రోమన్లు పేదలు. వీళ్ళు మాట్లాడే మాట భాష అరాబిక్. ఇలాగా ఈ 3 భాషలు యేసు ప్రభు ఈ భాషలు అందరూ వచ్చి అంటే ఈ 3 భాషలు అరామిక్ అందరికి వస్తుంది. యేసు ప్రభు అరామిక్ భాష మాట్లాడు. ఇప్పుడు మనము కొత్త నిబంధన మొత్తము ఎక్కువ గ్రీకు అనేది కొంత ఒరిజినల్ భాష అంటే తెలుగులోకి తెలుగులో చెప్పాయి. కొంత చిన్న చేకులు ఉన్నాయి. తెలుగులో అంటే తెలుగు బైబిల్లో ఇంద్రధనుసు దేవుడు ఇంద్రధనుసు మళ్ళీ అవసరాలు అయితే దేవుడిగా పూజిస్తారు. అర్థం ఏంటంటే బైబిల్ రెయిన్బో, వర్షధనుసు, ధనుసు. ఆగి బలి అని చెప్పేవాడు. అది ఒక మందిలో అంటే అన్నప్పుడు మొదట అంటే అప్పుడు నేను కొంచెం అన్ని వైన్ కొంతమంది ఏమంటారంటే ఇది వాళ్ళ భాషలో వాళ్ళు అవి తాగుతూ ఉంటారంట. అంటే మధ్యలో తాగుబోతాను. ఎలాంటి దాసుడు అంటే ఎలాంటి దాసుడు కొట్టు తాగుబోతు అలాంటి దాసుడు నీటి విషయం మాట్లాడు. ఆ తర్వాత అని ప్రభు అంటాడు, చెడ్డ దాసుడు అన్నాడు. అంటే
దాసులే, రక్షించబడ్డోలే, దేవుని పరిచయం చేసే వాళ్ళే, దేవుని పని వాళ్ళే, రక్షించలే అందరూ కాదు. ఏమంటే ప్రయాస దేవుడు చెడ్డ దాస్తాడు శిక్షలు దుష్టుడైన దాసులు ఉండకూడదు, బిడ్డగా మనం కొట్టు తాగుబోతు తినుసు ద్రాక్ష ఉండకూడదు, సోమవారమైన ఉండకూడదు. మరి కనిపెట్టని దినాల్లో వచ్చే ఆలోచన మనం ఉండకపోతే శిక్ష ఉండకూడదు, పనికి దాసుగా ఉండదు, ఇవన్నీ ఉండకూడదు. ఇప్పుడు ఎలా ఉన్న దేవుడు చెప్పాడు అంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు కావచ్చు, బైబిల్లో ఉన్న సంఘాల్లో ఎలాంటి దాసుగా నీవు నేను ప్రపంచంలో దేవుని ఉండాలి, దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు తెలియపరుస్తున్నాడు అంటే మొదటి సంగతి మత్తయి వార్త రాబడి 25:23 నమ్మకమైన మంచి దాసుడా. ఎలాంటి దాసు? నమ్మకమైన మంచి దాసు. ఈ అక్షరం ఎవరిలో ఉన్నాయి? ఎవరే పలుకుతున్నారు ఆయనలో ఉన్నాయి. పిలిచిన దేవుడు రెండోది బహు మంచి నమ్మకమైన వాడు దేవుడు మంచివాడు. ఇప్పుడు దేవుడు నమ్మకమైన ఆయన దాసుగా ఆయన బిడ్డలను ఆశ దేవుడు మంచివాడు. ఏం చేస్తే ఇక్కడ ఈ యజమాని ఏం చేస్తారు? ద్రాక్ష తోటలు, ఈ ద్రాక్ష తోటలు కాపులు గుత్తకి, కాపులు అంటే వాళ్ళు పంట పంచాలి, కాపులు గుత్తకి కౌలుకి ఈ పంట తర్వాత యజమాని ఏం చేస్తాడు? ఇప్పుడు వెళ్ళండి మన పంటవలసిన కౌలు అలాగా వెళ్ళి కావలసిన భాగాన్ని కాపులే తీసుకురావాలి. దాసులు బాగుంటున్నాడు, దాసులు వెళితే యజమాను రావాల్సిన యజమానికి రాజు బిందు ఉంది, చేశారంట మేము పొలం కొన్నామయ్యా, ఇప్పుడు రెండో మాట ఏంటంటే నేను వ్యాపారం పరీక్షిస్తాను ముందు తర్వాత పరీక్ష కొంతమంది స్త్రీ రాలేదు ఎవరో చేసుకుంటారేమో తెలియదు. చూడండి, ఈ వివాహాలు విచిత్రంగా ఉంటున్నాయి, రకరకాల పెళ్లిళ్ళు భయంకరంగా. అందుకే పెండ్లి అనే అవస్థ 13:4-5 వచ్చిన బాగుంటుంది. ఆరంభంలో చేసే దేవుడిది ఘనమైంది, దేవుడు చేసే ఘనమైంది అంటే దైవికంగా వాక్యానుసారం చేసే ఘనమైంది. ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకోవడం నీచమైంది, ఇద్దరు పురుషులు వివాహం చేసుకోవటం దానికి ఆపోజిట్ నీచమైనది. వివాహం చేసుకోవడం నీచమైంది. దేవుని ఏర్పాటులో దేవుడు సృష్టించినగా ఆయన వాక్యం ఆయన ఉద్దేశానుసారంగా పురుషులు రక్షించబడి దేవుని విశ్వాసుగా అది ఘనమైనది. అన్ని ఘనమైన చెప్తాము, దైవికంగా దేవుని ఉద్దేశ ప్రారంభమైన సరే. ఇప్పుడు మనం సరే ఇలా తర్వాత దాసులు కొంతమంది ఏం చేస్తా కొట్టి వాళ్ళని అమ్మ పంపారు. మన వారికి వెళ్తాం, మనం ఏం చెప్పారు? ఇదిగో యేసు రాబోతున్నాడు, యేసు ప్రభు పెళ్లి ఉంది, 7 మధ్యాహ్నం పెళ్లి ఉంది, రండి యేసు ప్రభు పెళ్లి. ఇక్కడ యజమానుడు కుమారుడు రాజు కుమారుడు పెళ్లికి దాసులను పిలుస్తుంటే ఎంత సంతోషంగా రావాలండి. ఇప్పుడు ప్రధానమంత్రి కుమారుడు పెళ్లి చేసుకున్నాడే, ఫస్ట్ ప్రధానమంత్రికి పిల్లలు లేకుండి కదా, నరేంద్ర మోడీ భార్య ఉంది, ఆమె కూడా డైవర్స్ జరిగింది, ఆమె లేదు, దగ్గర లేదు, ఒక్కడే ఉంటాడు నరేంద్ర మోడీ గారు. సరే, ఒకవేళ రాజుగారు ఉన్నారు మన దేశంలో, రాజుగారు ఒక మంత్రి దేశం కొడుకు పెళ్లి అందరు ఆగవులు, కుమారుడు పెళ్లి వేరు ఉంటుంది, సామాన్య పెళ్లి ఉంటుంది. ఒక పెళ్లిలో కోట్లు ఖర్చు పెట్టారు, కోట్లు వేసుకుని కోట్లు కాదు డబ్బు కోట్లు ఖర్చు పెట్టారు. మనము రాజుగారు కుమారుడు పెళ్లి రండి రాజుగారు చేసినట్లుగా ఎవరైనా చూసుకుంటే పర్వాలేదు. అలాంటి రాజుకుమారుడు ఎంత రాజకుమార్ పెళ్లి కనుగొనదు పెళ్లి వస్తారు మనకు గమనించండి. ఇక్కడ
రాజు పిలుస్తున్నప్పుడు మనకి ఎవరు పిలుస్తాడు? ముఖ్యమంత్రి పిలుస్తాడు, అందరు పిలవడు. రాజు దేవుని మాట పెళ్లి మనకి ఇస్తాడు. ఎంత ప్రభు ప్రేమిస్తాడు, ఎంతగా మనం గౌరవిస్తున్నాడు, ఎంతగా ఆహ్వానిస్తాడని మనం ఏం చేయాలి? ఆ దాసులు సంతోషంగా కానీ వెళ్ళకుండా పైపెచ్చు సాకులు చెప్తారు. సాకులు చెప్పడం వచ్చిన దాసుల్ని అవమానం చేయాలని చేసుకుంటారు. ఇప్పుడు దేవుని వెళ్తే మన జరిగింది వాళ్ళు ఎక్కడ చేయటం అవమానం అని చెప్పేసి ఇంకా చూసేశారు. అనుకోండి అమ్మ మాట్లాడారు, బూతులు మాట్లాడారు. సరే మనకు తక్కువ వేరే ప్రాంతాలు వెళ్తే రక్షణ పొంది ప్రేమతో వెళ్తే అక్కడ ఏం చేశారు? కొన్ని చోట్ల కుట్టారు. బైబిల్ బైబిల్ అన్ని అక్షసత్యం జరుగుతున్నాయి. చంపారు ఆయన. ఇప్పుడు కొంతమంది దేవుని సేవకులు ఎబ్రూ సహవాసులు ఉంది ఆయన ఎబ్రూ సహవాస సేవకుడు ఆయన చంపారు. అట్లా చాలా చంపారు ఉన్నారు. చాలా మంది ఇప్పుడు అక్కడ దేవుని కొరకు చాలా మంది కొట్టారు, జైలు అవుతున్నారు, అవమానపరుస్తున్నారు భయంకరంగా. ఇవన్నీ ఏంటి? ప్రభు దగ్గరకు రండి, రక్షణ పొందండి. వాళ్ళు మీ కొరకు, మన రక్షణ కొరకు, మన ప్రేమించి రక్షించబడాలని, మన దేవుని కావాలి, మనం ఆ విందులు పాల్గొనాలి, ఆ దేవుడి బిడ్డలంగా ఇక్కడ ఈ దాసు పంపునప్పుడు కొట్టబడ్డారు, హింసించారు. దాసు ఎవరు అంటే ప్రభు కొరకు అవమాన దాసు, దాసులు, కొట్టబడ్డ దాసులు, చంపబడ్డ దాసులు. ఎలాంటి దాసులు తెలుసా? దేవుని కొరకు దాసులు దాసున్నారు. అలాగే మనం దేవుని బిడ్డగా ప్రభు కొరకు అనేకులు ఏం చేయాలంటే పెండ్లి విందుకు అనేకులు మనం పిలవాలి, ప్రభువు దగ్గర పోవాలి, రక్షణ పిలవాలి. ఎందుకంటే యుద్ధాలు ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పుడు దాదాపు 10 దేశాల పైగా యుద్ధంలో స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్తో పాటు 10 దేశాలు కలుస్తున్నాయి, క్రిస్టియన్ కంట్రీస్ కలుస్తున్నాయి. వీడు అరబ్ కంట్రీస్ మీద వారు ఇరాన్ ఇది పర్షియా దేశం, ఒకప్పుడు బబులోన్ పర్షియన్, అక్కడ వాళ్ళు కొంతమంది అలా మార్పు చెందారు. అయితే పర్షియన్ వాళ్ళు సియా సున్నీ ముస్లిమ్స్ లోనే ఎవరంటే సియా చెందిన వారు మహమ్మద్ ప్రవక్త ఆయన క్రీస్తు శకం 5-7 ఈ మధ్య వచ్చాను. మహమ్మద్ ప్రవక్త అక్కడ అతని సంబంధిక ఇరాన్ దేశస్తులు. తర్వాత సున్నీ వాళ్ళు ముస్లిమ్స్ రెండు రకాలు అయ్యారు. సున్నీ తెగ టోటల్ అందరూ ముస్లిమ్స్, అల్లా వాళ్ళు 2 తెగలుగా ఉన్నారు. సరే మనకి యేసుక్రీస్తే ఆర్షి వాళ్ళని రోమన్ క్యాథలిక్స్ అంటారు, మనల్ని ప్రొటెస్టెంట్ అంటే ఎంత తెలుగులో కమల్ తిరుగుబాటు అంట. అంటే ప్రొటెస్టెంట్ అలాగే ఎలక్ట్ కాదని దాన్ని బయటకు సవరణ చేశాడు. మార్టిన్ రోమన్ క్యాథలిక్స్ బయట చేశాడు. అందువల్ల ప్రొటెస్టెంట్స్ అంటారు, కానీ పూజిస్తారు, మనం ఇతను పూజిస్తాం, వాళ్ళు పూజిస్తాం, మనం పదేమని పూజించాం, గౌరవిస్తాం, ప్రభు మాత్రమే ఒక్క దేవుని మాత్రమే ఆదిస్తాం. అంటే అందరూ ప్రొటెస్టెంట్గా పిలువబడే వాళ్ళు, రోమన్ క్యాథలిక్ కాని వాళ్ళు. సరే ఇప్పుడు అట్లనే వాళ్ళు కూడా అందరూ వాళ్ళకి ఒకే దేవుడు, అలా అయితే షియా సున్నీ తెగ అన్నారు. ఇప్పుడు అరబ్ కంట్రీస్ మీద దాడి చేస్తున్నారు. దాదాపు 10 దేశాల పైన చిన్న రష్యా, ఇరాక్, ఇరాన్ దేశానికి మద్దతు పలుకుతున్నారు. రష్యా ప్రపంచంలో బలమైన, రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, తర్వాత మన ప్రపంచంలో బలమైన దేశాలు. ఇప్పుడు రష్యా ఇరాన్ పైకి వెళ్ళినప్పుడు ఇటువైపు ఇస్రాయిల్, అమెరికా, క్రిస్టియన్ ఇటువైపు మూడో ప్రపంచ యుద్ధాన్ని 2030 కాదు, జాగ్రత్త 2020 తెలుగు రాబోతుంది చెప్తున్నారు. రావచ్చు, నాకు బైబుల్ ఉంది. 2021 మార్చి ఏప్రిల్లో వచ్చిందంట. 2036 రాబోతుందంట. అది భయంకరపడుతున్నారు. సరే ఏదైనా సరే ప్రభువులో రక్షించబడడం అంటే ప్రభు ఈలోగా సంతోషం పడతాం, లేదా ప్రభువులో ఉంటే ఏదైతే సరే ప్రభు. కాబట్టి జాగ్రత్త పడాలి మనం. సరే మంచిది. కాబట్టి ఇలాంటి దశ అనేకులను ప్రేమించి వారికి వారికి ఆదరణ చేయాలి. మనం వారి వరకు మనం ప్రేమించి అందుకే వారిని పిలవాలి. ఎందుకు చెప్తామంటే మనము నరకానికి వెళ్తే మనల్ని ఎక్కడ మన ఇంట్లో వాళ్ళ గురించి అదే వాళ్ళు మేలు పొందాలి, రేపు మన ప్రభు దగ్గర సిగ్గుపడకుండా శిక్ష పొందాలి, తీరు పొందడం ఉండాలి. అది రెండు విషయాలు. ఒకటి రక్షణ పొందాలి, రెండోది మనం మంచి దాసు ఉండాలి. రెండోది ఇక్కడ మనం చూస్తే రెండో లక్షణం ఏంటి? లూకాసు వార్త 1:38 చదవండి. లూకాసు వార్త 1:38 త్వరగా. లూకా 1:38 ఈ మాట చొప్పున నాకు రెండో మాట ఏంటంటే అంటే ఏమో కూడా ఎవరు మనకలాగే ఒక దాసాలు. మరి ఎవరు చెప్పండి? మనకలాగనే మనిషి, మనలాంటి మనిషే. ఏలే మనలాంటి మనిషే. యాకోబు మరియా మనలాంటి మనిషే. కాకపోతే ఆమె ఏ పురుషుని ఎరగకుండా పాపం లేకుండా జీవిస్తా ఉంది, పవిత్ర నీతిమంగా. ఆమె కూడా తల్లి ఉన్నారు. ఇప్పుడు మరి ఏమంటుంది? నీ దాసురాలు అంటుంది దేవుడు. చాలా మంది మేము నీ దాసురాలమా? దేవునికి దాసులమే అమ్మ, మరి నీకు కూడా దాసులు అంటారు. అది కరెక్ట్. మనం మనుషులకు మనుషులకు దాసులు మీరు సిరికిని దేవునికి రెండింటికి దాసులుగా ఉండలేరు. అంటే దైవం, డబ్బు దైవం రెండింటికి దాసులు ఉండగలుగుతారా? ఇప్పుడు దైవం యజమానుడు, డబ్బు కూడా యజమాని. ఇప్పుడు ఈ ఇద్దరు యజమానులను సంతోష పెట్టాలంటే వీలు పడిద్దా? డబ్బు యజమాని సంతోష పెట్టాలి, లోక సంబంధించిన యజమాని సంతోష పెట్టాలి, లేదా దేవుడిని సంతోష పెట్టాలి. ఇద్దరు సంతోష పెట్టాలి. ఏ వ్యక్తి సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. ఎవరు ఒక్క పెట్టాలి. మనం ఎవరు దుఃఖ పెడుతున్నామో మనం మనుషులు సంతోష పెడుతున్నామా? దేవుని దుఃఖ పెట్టాలి.
మనము ధనమును గురించిన ఆశ కలిగి ఉన్నామా, ధనాపేక్ష కలిగి ఉన్నామా అంటే కష్టపడి సంపాదించుకోవడం తప్పదు, కష్టపడలేదు, కష్టపడి వచ్చిన సంపాదించడం తప్పలేదు. అంటే దేవుని కాకుండా దేవుని స్థానము మనం ఇవ్వకుండా అది దాని విషయం. ఇక మనుషులకు దాసులు మరి ఏమంటే ఇదిగో ప్రభు దాసు, నేను దేవునికి దాసులయ్యా. అందరూ అదేమో యేసు ప్రభు తల్లి కదా అంటారు. కానీ ఏమంటుంది, నేను తల్లి కాదు, నేను ఎవరి ముందు దాసులు కాబట్టి ఇక్కడ భౌతిక